హల్లెలూయా. సో ద ప్రామిస్ కీపర్, వాగ్దానము నెరవేర్చువాడు. అందరూ చెప్పండి, వాగ్దానము నెరవేర్చువాడు. ఆమేన్. హల్లెలూయా. మన జీవితంలో మన పరమందున్న తండ్రి ఆయన ఎలాగున్నాడు, ఎలాంటి వాడుగా ఉన్నాడు అని అంటే వాగ్దానాలని నెరవేర్చే తండ్రిగా ఉంటా ఉన్నాడు. ఆమేన్. చాలాసార్లు మనకి వాగ్దానాల గురించి వచ్చేసరికి చాలామంది వాగ్దానాలు చేస్తూ ఉంటారు. మన స్నేహితులు వాగ్దానం చేయొచ్చు, నెరవేర్చకపోవచ్చు. మన యొక్క తండ్రి, మన నాన్నగారు వాగ్దానం చేయొచ్చు, మనకి నెరవేర్చకపోవచ్చు. రాజకీయ నాయకులు అని పిలువబడే వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎన్నో వాగ్దానాలు చేస్తూ ఉంటారు. ఒకవేళ ఆ వాగ్దానాలు నెరవేర్చకపోవచ్చు. కానీ మన పరలోకమందున్న తండ్రి ఆయన ఎలాంటి వాడు అని అంటే వాగ్దానములు చేయువాడు, వాగ్దానములు నెరవేర్చువాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. కమ్ ఆన్, లెట్ us read the scripture, book of Hebrews. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనాన్ని మనము ధ్యానం చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చయముగా పట్టుకుందాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. సో వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన దేవుడు. ఆమేన్. ఆమేన్. వాగ్దానము చేసిన వాడు అంటే వాగ్దానం చేసిన వాడు మానవుడు కాదు. వాగ్దానం చేసిన వాడు ఆయన పొలిటికల్ మ్యాన్ కాదు. వాగ్దానం చేసిన వాడు సాధారణమైన మనిషి కాదు. వాగ్దానం చేసిన వాడు స్వయాన ఎవరు అని అంటే పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ఆయన వాగ్దానమును నెరవేర్చువాడై ఉన్నాడు. ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాన్ని గనుక నువ్వు నమ్మినట్లయితే, ఆ వాగ్దానము ప్రభువా ఇది నాది అని చెప్పి నువ్వు స్వతంత్రించుకున్నట్లయితే, అయ్యా ఇది నా కొరకే ఈ వాగ్దానము చేసి ఉన్నావు అని నువ్వు నమ్మినట్లయితే, ఆ వాగ్దానాన్ని నువ్వు గట్టిగా చేపట్టినట్లయితే, నిరీక్షణతో ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు నువ్వు ఎదురు చూచినట్లయితే తప్పకుండా నీ జీవితంలో ఆ వాగ్దానాన్ని నెరవేర్చేవాడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో యెహోషువ జీవితంలో ఆ వాగ్దానమును ఏ రీతిగా ప్రభు చేసి ఉన్నాడు, ఆ వాగ్దాన నెరవేర్పు ఏ రీతిగా జరిగిందనే విషయాన్ని మనము చూడబోతున్నాం. మన పరలోకమందున్న తండ్రి వాగ్దానము చేయువాడు, వాగ్దానము నెరవేర్చువాడు. ఆమేన్. సో యెహోషువ జీవితం నుంచి మనం చూడబోతున్నాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువ నేరడు. నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉందును. కాబట్టి నీవు బ్రతుకు దినములన్నీయు ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేరడు. No man shall be able to stand before you in all the days of your life. No man shall be able to stand against you. ఏ మనుషుడు కూడా నీ ఎదుట నిలువనేరడు. ఆమేన్. హల్లెలూయా. ఏ మనుషుడు కూడా నీ ఎదుట నిలవనేరడు. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు కూడా నీ ఎదుట నిలవనేరడు అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఇది యెహోషువతో వాగ్దానం చేసినాడు. యెహోషువతో వాగ్దానము చేసిన దేవుడై ఉన్నాడు. ఆమేన్. ప్రియులారా, అంతకుముందు కూడా ఇదే వాగ్దానాన్ని ఒకసారి మనము చూడవచ్చు. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. ఆయన వారి రాజులను నీ చేతికి అప్పగించును. నీవు ఆకాశము క్రింద నుండి వారి నామమును నశింపచేయవలెను. వారిని నశింపచేయ వరకు ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేడు. సో యెహోషువతో ఇక్కడ అలాగే ఇశ్రాయేలీలతో ఒక వాగ్దానం ఇక్కడ పలుకుబడుతూ ఉంది. సో మోషే, దైవజనుడైన మోషే దేవుని పక్షముగా నిలవబడి అక్కడ యెహోషువతోనూ అలాగే ఇశ్రాయేలీలందరితోనూ చెప్తున్న మాట, పలుకుతున్న వాగ్దానము ఏంటి? ఈ వాగ్దానం అంటే నీవు
ఇగో ఆ రాజులను వారందరినీ కూడా హతమార్చే వరకు, నిర్మూలము చేయు వరకు, ఈ భూమి క్రింద, ఈ భూమి మీద, ఈ ఆకాశము క్రింద ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువనేరడు. ఆమేన్. నో మ్యాన్ షాల్ బి ఏబుల్ టు స్టాండ్ బిఫోర్ యూ ఇన్ ఆల్ ద డేస్ ఆఫ్ యువర్ లైఫ్. నీవు బ్రతుకు దినములన్నిటను నీ ఎదుట ఎవరు కూడా నిలవలేడు. ప్రియులరా, ఈ వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలని అంటే గనుక, ఈ వాగ్దానాన్ని పట్టుకుని నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు తప్పకుండా జరిగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాగ్దానాన్ని నమ్ము. ఈ వాగ్దానము నీ కొరకే, ఈ వాగ్దానములన్నీ మన కొరకే. ఆ వాగ్దానాలను నమ్మి మనము పట్టుకుని ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, ఇక్కడ 7వ అధ్యాయం 24వ వచనంలో, ఈ యొక్క ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 24వ వచనంలో యెహోషువతోనూ ఇశ్రాయేలీలతోనూ దేవుడైన యెహోవా పక్షముగా మోషే నిలవబడి ఇక్కడ ఆ మాటను తెలియజేస్తూ ఉన్నాడు. ఆ రాజులందరినీ ఎంతమంది రాజులని అనంటే దాదాపు 7 రాజులను. ఎంతమంది రాజులని ఒకసారి మనం చూద్దామా? అది 7వ అధ్యాయం మొదటి వచనం. 7వ అధ్యాయం మొదటి వచనం. నీవు స్వాధీనపరుచుకొనబోవు దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను, అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీలు, గిర్గాసీలు, అమోరీలు, కనానీయులు, పెరిజ్జీలు, యెబూసీయులు, హివ్వీయులు, యెబూసీయులు అను 7 జనములను నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టిన తర్వాత, సో వారందరినీ కూడా 7 జాతులను, ఈ 7 రాజులను, వారందరినీ కూడా నీ ఎదుటి నుండి నేను వెళ్ళగొడతాను. ఆమేన్. హల్లెలూయా. సో కాబట్టి ప్రియులరా, ఇది వాగ్దానం. బ్రతుకు దినములన్నిటను. ఆమేన్. హల్లెలూయా. ఇది వాగ్దానం. అయితే ప్రియులరా, దేవుడు నీ జీవితంలో ఏదైనా వాగ్దానం చేసి ఉన్నాడా? ఏదైనా వాగ్దానం నీకు ఉందా? అంటే జనవరి 1 తారీఖునో లేదా డిసెంబర్ 31 తీసుకునే వాగ్దానాల గురించి నేను మాట్లాడటం లేదు. వ్యక్తిగతంగా ప్రభువు నీకేమైనా వాగ్దానం చేసి ఉన్నాడా? ఆ వాగ్దానం ఇంకా నీ జీవితంలో నెరవేరలేదా? భయపడకు, విడిచిపెట్టకు, ధైర్యం తెచ్చుకో. ఆ వాగ్దానాన్ని తప్పకుండా ఆయన నెరవేరుస్తాడు. ఆమేన్. ఎందుకనంటే ఆయన వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన దేవుడు, ఆ వాగ్దానమును నెరవేర్చే దేవుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క వాగ్దానము నెరవేర్చేవాడు ఏ రీతిగా నా జీవితంలో నెరవేరుస్తాడు అని అంటే, హీ కెన్ స్టిల్ ద నేచర్ ఇన్ ఆర్డర్ టు కీప్ హిస్ ప్రామిస్. హీ కెన్ స్టిల్ ద నేచర్. ఆయన ఆ యొక్క ప్రకృతిని సహా ఆయన ఆపగలడు వాగ్దానము నెరవేర్చడానికి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. మీ ప్రక్కన వారితో చెప్పండి, ఆయన ప్రకృతిని సహా ఆపగలడు వాగ్దానం నెరవేర్చడానికనే. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. సో వాగ్దానాన్ని నెరవేర్చడానికి నీ జీవితంలో ఏదైనా వాగ్దానము నువ్వు పొందుకుని ఉన్నావా? ఆ వాగ్దాన నెరవేర్పు కొరకు ఆయన ప్రకృతిని కూడా ఆపగలుగుతాడు. హీ కెన్ స్టిల్ ద నేచర్ ఇన్ ఆర్డర్ టు కీప్ హిస్ ప్రామిస్. ఆయన తన వాగ్దానాన్ని నెరవేర్చడానికి, ఆయన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి ఆయన ప్రకృతిని కూడా ఆయన ఆపగలిగిన దేవుడై ఉన్నాడు. యెహోషువ జీవితానికి సంబంధించిన వాగ్దానాన్ని మనం చూస్తున్నాం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయంలోనికి మనం వస్తున్నాం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయంలో ఇక్కడ ఒక సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఏంటి అనంటే, ఈ యొక్క ఇశ్రాయేలీలు ఒక దేశాన్ని జయించి యెరికోను జయించారు. ఆ తర్వాత హాయిని పట్టుకున్నారు. సో యెరికో పట్టణం అంతా కూడా స్వాధీనపరచబడింది. ఆ తర్వాత హాయి పట్టణము కూడా కొంచెం గలిబిలైనప్పటికీ ఆ తర్వాత హాయిని కూడా పట్టుకున్నారు. తర్వాత ఇలాగున పట్టణం తర్వాత పట్టణము వారు స్వాధీనం చేసుకుంటున్నారని విని గిబియోనీయులు వారు ఏం చేశారంటే, మారు వేషంలో వారు వచ్చి వారు మోసపూరితంగా యెహోషువను, ఇశ్రాయేలు పెద్దలను వారు మోసం చేసి వారితో ఒక నిబంధన చేసుకున్నారు. వారితో ఒక నిబంధన చేసుకుని, ఆ నిబంధన ఏంటంటే, మీరు మాకు ఏ హాని చేయకూడదు అని చెప్పి మమ్మల్ని కాపాడాలి, మాకు సహాయం చేసేవారిగా ఉండాలని వారు నిబంధన చేయించుకున్నారు.
యెహోషువ వారితో ఒక నిబంధన చేశారు. ఇశ్రాయేలు పెద్దలు వారితో ఒక మాట ఇచ్చారు, గిబియోనీలను మేము ఏమీ చేయమని చెప్పి, వారు మా దేశంలో మీరు నిరభ్యంతరంగా ఉండొచ్చు అని చెప్పి. సో వారు అలాగున్న నిబంధన చేసుకున్న తర్వాత తెలిసింది వారు మన పక్క రాజ్యం వలే అని, మారు వేషం వేసుకుని వచ్చి వాళ్ళు మనం మోసం చేశారని. అయితే ప్రియులారా, మనం గమనించవలసింది ఏంటనంటే, సరే ఇచ్చిన మాట చొప్పున ఆ యొక్క గిబియోనీలకి సహాయం చేయాలి. ఆ సమయంలో ఏమైందనంటే, అమోరీయులు వీరు 5 రాజులు. ఈ 5 రాజులు ఏం చేశారు అని అంటే, వారందరూ కూడా కూడుకుని ఈ 5 రాజులు ఏం చేశారనంటే, ఈ యొక్క గిబియోనీయుల మీదకి వారు యుద్ధానికి వచ్చారు. ఈ 5 రాజులు ఈ గిబియోనీయుల మీదకి యుద్ధానికి వచ్చారు. అప్పుడు గిబియోనీయులు ఏం చేశారు అని అంటే, అప్పుడు యెహోషువకి వర్తమానం పంపించారు, అయ్యా మేము ఆపదలో ఉన్నాం, ఇదిగో అమోరీయుల రాజులు 5 మా మీదకి యుద్ధానికి వచ్చారు, అయ్యా మమ్మల్ని కాపాడండి, మాకు సహాయం చేయండి అని చెప్పి వారికి వర్తమానం పంపినప్పుడు అప్పుడు యెహోషువ వచ్చి వారి పక్షమున ఇక్కడ యుద్ధం చేశాడు. ఆమేన్. 5వ వచనాన్ని మనం చదువుదాం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం 5వ వచనం. హెబ్రోను రాజు, గెర్తుము రాజు, లాకీషు రాజు, ఎల్గోను రాజు కూడుకొని బయలుదేరి గిబియోను ముందర దిగి గిబియోనీలతో యుద్ధం చేశాను. గిబియోనీయులు మన్యములో నివసించు, మా మీద దండెత్తి వచ్చి ఉన్నాడు గనుక యెహోషువకు వర్తమానము పంపిరి. సో కాబట్టి యెహోషువకు వర్తమానము పంపినప్పుడు యెహోషువ ఏం చేస్తున్నాడంటే, బయలుదేరి వారి మీద యుద్ధం చేయడానికి వెళ్ళి ఉన్నాడు. సో ఇప్పుడు ఆ యుద్ధం చేయడానికి వెళ్ళక ముందు దేవుడు మరలా తనతో మాట్లాడుతూ ఉన్నాడు యెహోషువతో. వాస్తవానికి ఈ గిబియోనీయులు ఎవరు అని అంటే, వాళ్ళు అన్యులు. వాళ్ళు యెహోషువను ఇశ్రాయేలుల పెద్దలను వారు మోసం చేసిన వారు, మోసపూరితంగా వచ్చి సంధి చేసుకున్నవారు. యెహోషువతో ఇశ్రాయేలీయులతో సంధి చేసుకున్నవారు, వారు మోసపూరితంగా. ఇప్పుడు వాళ్ళు ఆపదలో ఉన్నారు. అయితే ఇచ్చిన మాట చొప్పున యెహోషువ ఏం చేస్తున్నాడనంటే, వారిని ఆ 5 రాజులతో యుద్ధం చేయడానికి వెళ్తా ఉన్నాడు. మీరు మమ్మల్ని మోసం చేశారు కదా, మీ చావు మీరు చావండి అని చెప్పి వదిలేయలేదు, మీకు మంచి పని అవుతుంది అని చెప్పి వారిని వదిలేయలేదు. అయితే ఇచ్చిన మాట చొప్పున తను ఏం చేస్తున్నాడంటే అక్కడికి వెళ్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆ 5 రాజులతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో తను ఒక ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఏంటి అనంటే సూర్యుడు చంద్రుణ్ణి ఆపిన ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. సూర్య చంద్రులను ఆపిన ప్రార్థన ఒక దినమంతా కూడా ఆగిపోయిన చరిత్రలో. ఆ యొక్క యుద్ధం చేయడానికి వెళ్ళకముందు అప్పుడు ప్రభు తనతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నువ్వు భయపడొద్దు, జడియొద్దు. 8వ వచనం. అప్పుడు యెహోవా వారికి భయపడకము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడును నీ ఎదుట నిలవడని యెహోషువతో సెలవీయగా. సో ఈ మాటను మనం చూస్తున్నాం. యెహోషువ నీవు భయపడొద్దు, వారికి భయపడొద్దు. 5 రాజులు వచ్చారు కదా, వారికి భయపడొద్దు, వారికి జడియొద్దు, వారికి బెదరవద్దు. నీవు వారిని వెళ్తావు, నువ్వు వారందరినీ కూడా వారితో యుద్ధం చేయి, వారందరినీ కూడా లోపరుచుకుంటావు, వారందరూ కూడా నిర్మూలన చేయబడతారు, వారు నీ ఎదుట నిలువలేరు. ఆమేన్. మరొకసారి ఈ వాగ్దానాన్ని మనం చూస్తున్నాం, వారు నీ ఎదుట నిలవలేరు. దేవుడు ఏమని వాగ్దానం చేశాడు మనం చూసాం. 1వ అధ్యాయం 5వ వచనంలో, నీవు బ్రతుకు దినములన్నిట నీ ఎదుట ఎవ్వరూ కూడా నిలవలేరు. మళ్ళీ 8వ వచనంలో ఇక్కడ చూస్తున్నాం. 10వ అధ్యాయం 8వ వచనంలో ఏంటి అని అంటే, నీ ఎదుట వారు నిలవలేరు. ఆమేన్. హల్లెలూయా.
దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలవలేరని యెహోషువతో వాగ్దానం చేసిన దేవుడు ఆ యొక్క వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఏం చేస్తున్నాడో తెలుసా? ఆ ప్రకృతిని సహా ఆయన ఆపుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో హీ కెన్ స్టిల్ ద నేచర్ ఇన్ ఆర్డర్ టు కీప్ హిస్ ప్రామిస్. ఆయన నీకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి, ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి ఆయన ఏం చేయగలడు అని అంటే ప్రకృతిని సహా ఆపగలడు. ఆమేన్. యెహోషువ జీవితంలో అలాగున ఆయన చేసి ఉన్నాడు. ఆయన నమ్మదగిన దేవుడు, వాగ్దానము చేసిన వాడు, నమ్మదగిన దేవుడు, ఆయన నీతిమంతుడు, ఆయన మారని దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన మాట తప్పడు ప్రియులరా, ఆయన తప్పకుండా నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ప్రియులరా, ఆ యొక్క ఒక్క దినము మనకి లీపు సంవత్సరం అని వస్తూ ఉంటుంది. 4 సంవత్సరాలకు ఒకసారి. ఈ 4 సంవత్సరాలకు ఒకసారి లీప్ సంవత్సరం అని వస్తుంది. ఆ లీప్ సంవత్సరం ఎందుకు వస్తుంది అనేది చాలామంది అది కనుగొనడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఆఖరికి ఒక క్రైస్తవ సైంటిస్ట్ ఏం చేస్తున్నాడంటే, బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు అతను ఈ యొక్క యెహోషువ గ్రంథము ఈ యొక్క 10వ అధ్యాయాన్ని చదవడం ప్రారంభించాడు. అప్పుడు చదువుతూ ఉన్నప్పుడు ఈ సంఘటన అతను చదవడం ప్రారంభించాడు. ఏంటి అనంటే, సూర్యుడు, యెహోషువ ప్రార్థనను బట్టి సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు అని చెప్పి తెలుసుకున్నాడు. ఒక దినము అలాగున ఆగిపోయిందని చెప్పి, ఇది లీపు సంవత్సరము రావటానికి గల కారణము, కాలచక్రంలో ఇలా ఎందుకు జరుగుతుందనేది జవాబును కనుక్కున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, మన దేవుడు ఎలాంటి దేవుడు అని అంటే, మన వాగ్దానాన్ని నెరవేర్చు దేవుడు అయి ఉన్నాడు. యెహోషువ జీవితంలో ఆయన వాగ్దానాన్ని నెరవేర్చడానికి ప్రకృతిని సహా ఆపాడు. నీ జీవితంలో కూడా ఆయన వాగ్దానము చేసి ఉన్నాడా? దేవుని వాగ్దానం నీవు కలిగి ఉన్నావా? ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన ప్రకృతిని సహా ఆపగల దేవుడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. తర్వాత రెండవది మనం చూస్తూ ఉన్నాం ఏంటి అని అంటే, హీ కెన్ డిస్ట్రాయ్ ఎనీ ఆబ్స్టకల్ ఇన్ ఆర్డర్ టు కీప్ హిస్ ప్రామిస్. In order to keep his promise, he can destroy any obstacle. He can destroy any obstacle in order to keep his promise. ఆయన తన యొక్క వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన ఏ ఆటంకములైనా నిర్మూలము చేయగలడు. ఆమేన్. హల్లెలూయా. నీ జీవితంలో ప్రభు ఏదైనా వాగ్దానం చేసి ఉన్నాడా? ఆ వాగ్దానము నెరవేర్పుకు ఏవైనా ఆటంకాలు వస్తే కనుక ఆ ప్రతి ఆటంకాలన్నిటినీ కూడా ఆయన నిర్మూలము చేయగలడు. ఆమేన్. నీ జీవితంలో నీకు ఇవ్వబడిన వాగ్దాన నెరవేర్పును ఎవరూ ఆపలేరు. ఏ శక్తి కూడా ఆపలేదు, ఏ శత్రువు ఆపలేడు, ఏ యొక్క ఆటంకము ఆపలేదు. ఎందుకనంటే నీకు ఎదురవుతున్న శత్రువైనా, నీకు ఎదురవుతున్న ఆటంకమైనా, నీకు ఎదురవుతున్న ఎటువంటి అబ్స్ట్రకల్ అయినా, ఏ శత్రువు అయినా, ఏ విధమైన మనుషులైనా వాటన్నిటినీ కూడా ఆ ఆటంకాలన్నిటినీ తొలగించగలడు నీకు వాగ్దానం చేసిన పరలోకమందున్న తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఏ ఆటంకంనైతే ఎదుర్కొంటున్నావో దానిని ఆయన నిర్మూలము చేయగలడు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం ఇంతకుముందు మనం చదివి ఉన్నాం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 1వ వచనంలో 7 జాతులను ఆయన నిర్మూలము చేయును అని చెప్పి అక్కడ వాగ్దానము ఇవ్వబడింది. నీ ఎదుట వారు నిలవబడకుండా 7 జాతులు, వారిని నేను వెళ్ళగొడతాను, నిర్మూలము చేస్తానని 7వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 1వ వచనంలో ఇంతకుముందు చదివి ఉన్నాం. చివరి భాగంలో 7 జాతులను నీ ముందటి నుండి తోలివేసిన తర్వాత, నిర్మూలము చేసిన తర్వాత అనే మాటను అక్కడ మనం చదివి ఉన్నాం. అయితే పిల్లల ఈ మాటను మనం నెరవేర్పుడు మనం ఎక్కడ చూస్తామనంటే, ఈ 7 జాతులు ఈ యొక్క యెహోషువ ఎదుటను, ఇశ్రాయేలీయుల ఎదుటను నిలవబడకుండా వారందరూ కూడా నిర్మూలము చేయబడ్డారు. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుదాం ఒకసారి. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 11వ వచనము. మీరు యోర్దాను దాటి యెరికో దగ్గరికి వచ్చినప్పుడు, యెరికోకు యజమానులకు అమోరీయులు, ఫెరిజ్జీయులు, కనానీయులు, హిత్తీయులు, గిర్గాషీయులు, హివ్వీయులు, యెబూసీయులను వారు యుద్ధము చేయగా నేను వారిని మీ చేతికి ఆమేన్ అప్పగించి తిని. ఆమేన్.
అంటే వారిని నిర్మూలము చేసి తిని. ఆమేన్. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 1వ వచనంలో మనం వాగ్దానం చూస్తున్నాము. ఇక్కడ యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 11వ వచనంలో ఏం చూస్తున్నామంటే దాని నెరవేర్పును చూస్తున్నాము. ఈ 7 రాజులు కూడా యెహోషువ ఎదుట నిలవబడకుండా, నిలువలేకుండా వారందరినీ కూడా నిర్మూలము చేసి ఉన్నాడు ప్రభు. ఆమేన్. హల్లెలూయా. సో కాబట్టి కేవలము ఈ యొక్క 7 రాజులు మాత్రమే కాదు, ఇంతకుముందు 5 రాజులు ఉన్నారు, ఇప్పుడు 7 రాజులు ఉన్నారు. దాదాపు 31 మంది రాజులను యెహోషువ నిర్మూలము చేసి ఉన్నాడు, పట్టుకుని ఉన్నాడు. ఎంతమందిని? యెహోషువ గ్రంథము 12వ అధ్యాయం చివరి వచనంలో చూస్తే ఆ 12వ అధ్యాయం అంత లిస్ట్ ఉంది. అక్కడ 31 మంది రాజుల లిస్ట్ ఉంది. ఆ చివరి వచనాన్ని చదువుదాం. యెహోషువ గ్రంథము 12వ అధ్యాయము చివరి వచనం చదవండి దయచేసి. చివరి భాగం చదవండి. ఆ రాజులందరి సంఖ్య 31. యెహోషువ, అందుకనే దేవుడు యెహోషువకి వాగ్దానం చేశాడు, నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరు. No man shall be able to stand before you in all the days of your life. నీవు బ్రతుకు దినములన్నిట ఆయనకు ఎదురైన 31 మంది రాజులు, ఏ ఒక్క రాజులు కూడా అతని ఎదుట నిలవలేకపోయారు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఎక్కడైతే వర్క్ చేస్తున్నావో నీ వర్క్ ప్లేస్లో కానీ, లేకపోతే నువ్వు ఉంటున్న కాలనీలో కానీ, నువ్వు ఎక్కడ ఉంటున్నా, నీకేమైనా ఆటంకాలుగా ఎవరైనా ఉంటూ ఉన్నారా? అయితే వారు నీ ఎదుట నిలవలేకుండా ప్రభు చేయగలడు. ఆమేన్. హల్లెలూయా. వారు ఎవరైనా కానీ, వారు ఎంత పెద్దవారైనా కానీ, అది ఎంత పొలిటికల్ పవర్ అయినా కానీ, అది ఏమైనప్పటికీ కూడా నీ ఎదుట నిలవకుండా ప్రభువు చేయగలడు. ఎప్పుడు అనంటే వాగ్దానాన్ని పట్టుకుని ప్రార్థించేసినప్పుడు. ఆమేన్. హల్లెలూయా. ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన సమర్థుడు, నమ్మదగిన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఈ వాగ్దానం గురించి, ఈ వాగ్దాన నెరవేర్పు గురించి నెహెమ్యా గ్రంథంలో అక్కడ లేవీయులు ఒకసారి ఆ వాక్యాన్ని ఎత్తిపట్టుకుని ప్రార్థన చేస్తున్నారు. వాస్తవానికి ఈ వాగ్దానం ఎవరికి ఇవ్వబడింది? ఆ లేవీయుల యొక్క స్థుతులలో మనం చూద్దాం ఒకసారి. యొక్క నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనం. దేవా యెహోవా కల్దీల ఊరన స్థలము నుండి యూతులకు అతను రప్పించి అతనికి అబ్రహాము అని పేరు పెట్టి, పేరు పెట్టిన వాడువు నీవే. అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, యెబూసీయులు, గిర్గాసీయులను అని వారి దేశమును అతని సంతతి వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడవు నీవే. ఎవరితో చేశాడు? అబ్రహాంతో చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు? 7 జాతులు ఉన్నారు. ఎంతమంది? 7 జాతులు ఉన్నారు, 7 శత్రువులు ఉన్నారు. వారిని నీ సంతతి వారికి నేను ఇస్తాను. నీ సంతతి వారు వారిని నిర్మూలన చేస్తారు. ఆమేన్. సో కాబట్టి అబ్రాహామును పిలిచి అబ్రహాముని పేరు పెట్టి ఒక వాగ్దానం చేశాడు, నిబంధన చేశాడు. ఏమని నిబంధన చేశాడు అని అంటే, ఈ 7 రాజులు ఉన్నారు కదా, 7 జాతులు, వారిని నీ సంతతి వారు నాశనం చేస్తారు, నీ సంతతి వారు నిర్మూలము చేస్తారు. ఇప్పుడు అదే జరిగింది. నిర్మూలము చేశారు యెహోషువ కాలంలో. ఆమేన్. 9వ వచనము ఏ భాగము చదువుదాం? మొదటి భాగం. నీవు నీతిమంతుడవై ఉండి నీ మాట చొప్పున జరిగించితివి. ఆమేన్. హల్లెలూయా. సో ఏ వాగ్దానం అయితే అబ్రహాముతో చేసి ఉన్నాడో, నీ సంతతి వారు వారిని స్వాధీనం చేసుకుంటారు, నిర్మూలన చేస్తారని, ఆ వాగ్దానము వారి సంతతి వారి యొక్క జీవితంలో నెరవేరినట్టుగా మనం చూస్తున్నాం. ఆమేన్. తర్వాత కొన్ని వేల సంవత్సరాల తర్వాత అపోస్తలుడైన పౌలు అదే వాగ్దానం ఎత్తి పట్టుకుని వాక్యం చెప్తున్నాడు. కొన్ని వేల సంవత్సరాల తర్వాత అదే వాగ్దానాన్ని పట్టుకుని పౌలు గారు ఒకరోజు సమాజ మందిరంలోకి వెళ్ళారు. అక్కడ వాక్యం చెప్పడానికి ఆయనకు అవకాశం ఇవ్వబడింది. అక్కడ ఆయన వాక్యం చెప్తా ఉన్నాడు. ఏం వాక్యం చెప్పాడు అని అంటే, ఈ వాక్యమే చెప్పాడు. యెహోషువ జీవితంలో దేవుడు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాడు దేవుడు. ఇదిగో ఆయన నీ ఎదుట, నీవు బ్రతుకు దినములన్నిట నీ ఎదుట ఎవడు నిలవలేడని నువ్వు వాగ్దానం చేసిన దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చాడని చెప్పి అపోస్తలుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయం 19వ వచనం. మరియు
కనాను దేశంలో 7 జాతుల వారిని నాశనము చేసి వారి దేశమును వీరికి స్వాస్థ్యముగా పంచి ఇచ్చెను. ఆమేన్. ఎన్ని జాతులండి? 7 జాతులు. ఈ 7 జాతులు ఎవరు? ఇంతకుముందు చదువుతా వచ్చాను చూడండి ఆ పేర్లన్నీ కూడా. సో కాబట్టి ఆ 7 జాతులు, నిన్నటి దినాన బైబిల్ క్విజ్లో ఈ ప్రశ్న వచ్చింది, అవునా? సో కాబట్టి ఆ 7 జాతులు, ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఆ వాగ్దానం గురించి ఎత్తిపట్టుకుని ప్రార్థన చేస్తా ఉన్నాడు, వాక్యం చెప్తా ఉన్నాడు. పౌలు గారు మాట్లాడిన కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఈ రోజున మనం అదే వాగ్దానాన్ని పట్టుకుని మనం మాట్లాడుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఆయన మారని దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, వాగ్దానాన్ని చేసిన దేవుడు, ఆయన వాగ్దానాన్ని నెరవేర్చు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. సో కాబట్టి ఆయన చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఏ ఆటంకమునైనా నిర్మూలము చేయగలడు. ఈ 7 రాజులను, ఆటంకముగా ఉన్న ఈ 7 రాజులను ఆయన నాశనం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. వాట్ ఆర్ ద ఆబ్స్టకల్స్ దట్ యు ఆర్ ఫేసింగ్? ఎటువంటి ఆటంకాలను ఎదుర్కొంటున్నా అయితే దేవునికి అప్పచెప్పు, ఆ ఆటంకాలను నిర్మూలన చేయగలడు. ఆమేన్. లోకనాథులైనా, అవి అధికారులైనా, ఉన్నవి అయినా, అవి రాబోయేవైనా, అవి ఏమైనప్పటికీ కూడా అది నీకు ఆటంకముగా ఉండనేరదు. ఆమేన్. హల్లెలూయా. వాటన్నిటినీ కూడా నిర్మూలము చేయగలడు మన ప్రభువు, మన పరలోకమందున్న తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సో హీ ఈజ్ ఫెయిత్ఫుల్ టు కీప్ హిస్ ప్రామిస్. ఆయన తన వాగ్దానాన్ని ఆయన నెరవేర్చుటకు ఆయన ఎవరు అనంటే ఆయన నమ్మదగినవాడు. ఆమేన్. హల్లెలూయా. సో చివరిగా మనం చూస్తూ ఉన్నాం ఏంటి అనంటే హీ ఈజ్ ఫెయిత్ఫుల్ టు కీప్ హిస్ ప్రామిస్. ఆయన వాగ్దానాన్ని నెరవేర్చుటలో ఆయన ఎవరు అనంటే ఆయన నమ్మదగిన దేవుడండి. ఆమేన్. హల్లెలూయా. ఎవరండి ఆయన? వాగ్దానాన్ని నెరవేర్చుటలో నమ్మదగిన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. కొంచెం బిగ్గరగా చెప్దామా? వాగ్దానాన్ని నెరవేర్చుటలో నమ్మదగిన దేవుడు అని. ఆమేన్. హల్లెలూయా. యెహోషువ గ్రంథం 21వ అధ్యాయము 44వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథము 21వ అధ్యాయం 44వ వచనం. యెహోవా వారి పితరులతో ప్రమాణము చేసిన వాటన్నిటి ప్రకారం అన్ని దిక్కులందు వారికి విశ్రాంతి కలుగ చేశాను. యెహోవా వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించి ఉండెను గనుక వారిలో ఒక్కడును, దేవునికి స్తోత్రం కలుగును గాక, ఏ ఒక్కరు కూడా వారి ఎదుట నిలువలేకపోయారు. ఆమేన్. ఎందుకనంటే నమ్మదగిన వాడు, వాగ్దానం చేసిన వాడు, నెరవేర్చుటకు సమర్థుడు ఆయన. ఎందుకనంటే ఆయన వాగ్దానం చేశాడు, నీ ఎదుట ఎవరు కూడా నిలవలేరని. ఆ వాగ్దానము ఇక్కడ మనము ఇశ్రాయేలు యొక్క జీవితంలో చూస్తూ ఉన్నాము. ఏ ఒక్కరు కూడా ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా ఆయన చేసి ఉన్నాడు. ఆ తర్వాత 45వ వచనంలో మనం ఒకసారి చూద్దాం. ఒకసారి యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియు తప్పి ఉండలేదు, అంతయు నెరవేరెను. ఆమేన్. ఆయన ఇశ్రాయేలీయులకు, యెహోషువకు ఏ మాట అయితే ఇచ్చాడో ఆ మాటలో ఏది తప్పిపోలేదంట. చెప్పండి, ఏది తప్పిపోదని చెప్పండి. ఏది తప్పిపోదు. ఏ వాగ్దానము నెరవేరకుండా మిగిలిపోదు. ఆమేన్. చెప్పండి బిగ్గరగా ఉంచు. కమాన్, కొంచెం బిగ్గరగా చెప్దాం. దేవుడు చేసిన ఏ వాగ్దానము నెరవేర్చకుండా మిగిలిపోదు. ఆమేన్. సో కాబట్టి వారికి చేసిన వాగ్దానముల్లో, వారికి ఇచ్చిన మాటలో ఏ మాట తప్పిపోలేదు, ఏది కూడా జరగకుండా మిగిలిపోలేదు. కాబట్టి నీ జీవితంలో ప్రభు ఎలాగున్నాడు అని అంటే, నీ జీవితంలో ఆయన వాగ్దానములను నెరవేర్చువాడై ఉన్నాడు. He keeps his promise. He is the one who makes his promise, and he is the one who performs his promise or keeps his promise. Fulfills his promise. ఆయనే ఆ వాగ్దానమును నెరవేర్చువాడై ఉన్నాడు. ఆమేన్.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, కాబట్టి వాగ్దానములు ఆయన చేయువాడు, ఆయన వాగ్దానములు నెరవేర్చువాడై ఉన్నాడు. ఆయన నిన్ను విడువడు, ఆయన నిన్ను ఎడబాయడు. ఆయన నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆమేన్. శిష్యులతో ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు. ఆయన చేసిన వాగ్దానం ఏంటో తెలుసా? శిష్యులతో చేసిన వాగ్దానం, ఇదిగో యుగ సమాప్తి వరకు సదా మీతో కూడా నేను ఉంటాను. ఆమేన్. ఆయన వారితో ఉన్న దేవుడు. ఏ వాగ్దానం అయితే శిష్యులతో చేశాడో ఆ వాగ్దానాన్ని నెరవేర్చిన దేవుడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము చివరి వచనంలో ఉంటుంది, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాడు. సో ఐ విల్ బి విత్ యూ టిల్ ద ఎండ్ ఆఫ్ ది ఏజ్. యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటాను. ఆ వాగ్దానమును వారి జీవితంలో ఆయన నెరవేర్చాడు. ఈ రోజుకి కూడా ఆయన నెరవేరుస్తున్నాడు. ఆయన మనతో ఉన్న దేవుడు, నీతో ఉన్న దేవుడు. ఆమేన్. హల్లెలూయా. హీ ఈజ్ విత్ యూ. ఆమేన్. హీ విల్ బి విత్ యూ. ఆమేన్. ఆయన ఎల్లవేళలా నీతో పాటు ఉండే దేవుడు. ఆమేన్. కాబట్టి ప్రియులరా, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన దేవుడు. వాగ్దానం చేసిన వాడు నెరవేర్చే దేవుడై ఉన్నాడు. యెహోషువ జీవితంలో చేసిన వాగ్దానము, ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన ప్రకృతిని సహా ఆపాడు. వచ్చిన ప్రతి ఆటంకమును నిర్మూలము చేశాడు. నమ్మకమైన దేవుడుగా, నమ్మకమైన పరలోకమందున్న తండ్రిగా ఆ వాగ్దానాలన్నీ నెరవేర్చాడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఆయన చేయగలడు. నీ జీవితంలో ఆయన చేసిన వాగ్దానం నెరవేర్చడానికి ప్రకృతిని ఆపగలడు. ప్రతి ఆటంకమును నిర్మూలము చేయగలడు. ఆయన చేసిన వాగ్దానాలను ఏది తప్పిపోకుండా నెరవేర్చగలడు. ఆయన నమ్మదగిన దేవుడు. తలలు వంచండి, కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నమ్మదగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ప్రియులారా, నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. దేవుడు నీచిన వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలని నువ్వు ఎదురు చూస్తుంటే కనుక నీ చేయెత్తి చూపించు, నీకోసం నేను ప్రార్థన చేస్తాను. స్తోత్రం ప్రభువా, నీకు వందనాలు నాయనా. ఈ సమయమందు ప్రభా, చేతులు ఇచ్చిన ప్రభా నీ ప్రియ బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఇప్పుడే ప్రభా వారి నిమిత్తమై ప్రార్థిస్తున్నాం. అయ్యా, వారిని మీరు దర్శించండి ప్రభా, కృప చూపించండి, వారి ప్రతి అవసరత తీర్చండి ప్రభా. వారి జీవితంలో ఏ వాగ్దానం అయితే ప్రభా వారికి అనుగ్రహించబడిందో ఆ వాగ్దానమును ప్రభా మీరు నెరవేర్చమని ప్రార్థన చేయించున్నాం. అవును ప్రభా, వాగ్దానము చేయువాడువు, వాగ్దానము నెరవేర్చువాడువు నీవే ప్రభా. వాగ్దానము నెరవేర్చడానికి ప్రభువా నీవు ప్రభు ప్రకృతిని సహా ఆపగలిగిన దేవుడవు. ఏ ఆటంకానైనా నిర్మూలము చేయగలిగిన దేవుడవు. అయ్యా, వాగ్దానమును ప్రభువా చేయటానికి ప్రభువా, అయ్యా నెరవేర్చడానికి నీవు నమ్మదగిన దేవుడవు నాయనా. మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రియ బిడ్డల జీవితంలో మీరు అలాగ చేయబోతున్నందుకు మీకు వందనాలు. అందరిని మీరు దీవించండి. యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్.